కృష్ణని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాక కృష్ణని అయితే పరిమళ డాక్టర్ చెక్ చేస్తుంది. చెక్ చేసి టెస్టులు చేశాక పరిమళ అయితే చాలా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇంతలో మురారి అయితే పరిమళ కృష్ణకి ఏమైంది చెప్పు పరిమళ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని పరిమళ అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక ముకుంద కూడా ఏం సమాధానం చెప్తారా అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో మురారి అయితే ఏంటి పరిమళ, నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడుతుంటే నువ్వు అలా సైలెంట్గా ఉంటావేంటి, నిజం చెప్పు కృష్ణకి ఏమైంది అని చెప్పి మురారి గట్టిగా అడుగుతాడు. అది విని పరిమళ అయితే ఇలా అంటుంది, కృష్ణకి గర్భసంచి తీసేయాలి, కృష్ణ ఇక జీవితంలో పిల్లలు కనే అవకాశం లేదు అని చెప్పి అంటుంది. అది విన్న మురారి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి వాట్, ఏం మాట్లాడుతున్నావు పరిమళ అని చెప్పి అంటూ ఉంటాడు. అవును మురారి, ఈ వారం రోజుల్లోగా ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేయాలి, లేదంటే కృష్ణ బ్రతకదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎస్, నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయింది అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక అది విన్న మురారి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక కృష్ణ తన జీవితంలో పిల్లలకనే అవకాశమే లేదు అని చెప్పి పరిమళ తేల్చి చెప్పేస్తుంది. If you like this video, please subscribe.